హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ని కవర్ చేసి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. వీడియోను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కవర్ చేయడం జరిగింది. వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి. మరి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం. ముందుగా గ్రూప్ 1 పైన తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్ని పేపర్లలో మరి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ప్రెస్ నోటుకు సంబంధించిన వార్త మనకు రావడం జరిగింది. ఇక చూద్దాం. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరగకపోతే పోరాటమే. గత ప్రభుత్వం తప్పులు చేసి అధికారాన్ని కోల్పోయింది. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఆశ్చర్యకరంగా గ్రూప్ 1 ఫలితాలు చదివిన అభ్యర్థులకు తక్కువ మార్కులు రావడంలో అంతర్యం ఏమిటి? మూల్యాంకనంలో ఏం లోపం జరిగింది? 2023లో పాస్ అయిన అభ్యర్థులు ఎక్కువ మంది ఎంపిక కావడం అనుమానాలకు తావిస్తుంది. ఉర్దూ మీడియం అభ్యర్థులు 9 మంది ఉన్నారు. వీరికి అధిక మార్కులు వచ్చాయని ఆరోపణలు. డాక్టర్ ప్రసన్న హరికృష్ణ, సీనియర్ జర్నలిస్టులు పాలకుడి అశోక్, తెలంగాణ విఠల్. మరి ఎస్టర్డే ప్రెస్ మీట్కి సంబంధించిన వార్త ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని బీసీ ఉద్యమ నాయకుడు ప్రసన్న హరికృష్ణ అన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ, సీనియర్ జర్నలిస్టులు పాలకుడి అశోక్, తెలంగాణ విఠల్తో కలిసి గ్రూప్ 1 అభ్యర్థులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2023 గ్రూప్ 1 ఫలితాలు విడుదల అనంతరం సీరియస్గా చదివిన అనేక మంది అభ్యర్థులు చాలా తక్కువ మార్కులు వచ్చాయని ఆరోపించారు. మరోవైపు నాన్ సీరియస్ అభ్యర్థులకు తక్కువ మార్కులు పొందడం, ముఖ్యంగా 2023లో పాస్ అయి 2024 మార్చిలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 1 నోటిఫికేషన్కు అర్హత సాధించిన అభ్యర్థులు కేవలం 4.5 నెలలు మాత్రమే చదివి 500లకు పైగా మార్కులు సాధించిన వారు అనేక మంది ఉండడం జరిగిందన్నారు. దీంతో మూల్యాంకనంలో ఏదో లోపం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకు సమాచారం ప్రకారం ముందు మూల్యాంకనంలో యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం పేపర్స్ దిద్దారని, ఆ తర్వాత ఆ విధంగా దిద్దడం వల్ల మ్యాథ్స్ పేపర్ కఠినత్వం వల్ల 6 నుంచి 7 మార్కులకి గరిష్టంగా పొందడం వల్ల అభ్యర్థులకు మొత్తంగా చాలా తక్కువ మార్కులు వచ్చాయని, దాని మూలంగా చాలామందికి రావాల్సినటువంటి కనీసమైనటువంటి 40% మార్కులు ఉండలేకపోయారన్నారు. ఉర్దూ మీడియం అభ్యర్థులు 9 మంది ఉన్నారని, వీరికి అధిక మార్కులు వచ్చాయని ఆరోపించారు. అదేవిధంగా ఉర్దూ మీడియంలో రాసిన వ్యక్తికి జనరలైజేషన్లో స్టేట్ టాపర్ 97.5 వచ్చినట్టు తెలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం నియామకాల ప్రక్రియ పట్ల చేసినటువంటి నిర్లక్ష్యం ప్రభుత్వాల మార్పుకు కారణమైందని, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు సమర్థవంతంగా పారదర్శకంగా నియామకాలు చేపడుతూ రావడం వల్ల ప్రభుత్వానికి నియామకాల విషయంలో మైలేజీ పెరిగిందని పేర్కొన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 మాదిరిగా మీడియం వైజ్ జీఆర్ఎల్ ప్రకటించాలని, మొదటి 100 నుంచి 600 ర్యాంకుల్లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థుల సంఖ్యను ఇవ్వాలని టీజీపీఎస్సీని డిమాండ్ చేశారు. ఉర్దూ మీడియంలో రాసిన 9 మందిలో 450 మార్కులు సాధించిన వారు ఎంతమంది ఉన్నారని, 2023లో డిగ్రీ పొంది 2024లో అర్హత సాధించిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పేపర్లను పరిశీలిస్తే 2022 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయని, వీటిని 2023 అభ్యర్థులు ఎలా ఎదుర్కోగలిగారని నివృత్తి చేయాలన్నారు. రాష్ట్ర అత్యున్నత సర్వీసుల నియామకం విషయంలో మూల్యాంకనంలో లోపం వల్ల అర్హత లేని వ్యక్తులు ఎంపిక కాబట్టే రాష్ట్ర పాలనలో నష్టం జరుగుతుందని, భవిష్యత్తులో వీరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులకు ఎంపిక కాబడతారని, ఈ విషయంలో తగిన విచారణ చేపట్టి రీవాల్యుయేషన్ చేయాల్సిందిగా అభ్యర్థుల తరపున తాము డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీజీపీఎస్సీ చైర్మన్కు బహిరంగ లేఖ రాస్తున్నట్టు ప్రకటించారు. అభ్యర్థులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారని, ఇక్కడ మరి గ్రూప్ 1 అభ్యర్థులకు వాస్తవంగానే సీరియస్గా చదివిన అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. మరి ఎలాంటి న్యాయం లేకుండా కనీసం మార్కులు రాకుండా
మరి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిన నేపథ్యంలో మరి ప్రెస్ నోట్ నిర్వహించడం మరి గ్రూప్ 1 అభ్యర్థులకు ఎంతో కొంత ఊరటనిచ్చే అంశంగా ఇక్కడ మనం భావించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు ఇదే ప్రెస్ మీట్కు సంబంధించి. గ్రూప్ 1 ఫలితాలు తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి, మరోమారు మూల్యాంకనం చేయాల్సిందే. ఉర్దూ మీడియం అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయాలి, మీడియం వారీగా ర్యాంకులు ప్రకటించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, వ్యాపనం మించి గ్రూప్ 1లో స్కామ్ జరిగింది, తెలంగాణ విటల్. టీజీపీఎస్సీ తీరుపై విద్యావంతుల ఫైర్. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని, మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలున్నాయని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. అసలు మూల్యాంకనం చేసిన వారికి ఉన్న విద్యార్హతలు ఏమిటని టీజీపీఎస్సీని నిలదీశారు. సంబంధిత సబ్జెక్టులపై ఏమాత్రం అవగాహన లేని అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించారని దుయ్యబట్టారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యావంతులు గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి మాట్లాడారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో మాదిరిగా గ్రూప్ 1 ఫలితాల్లో జీఆర్ఎల్ లిస్టును ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు తగిన మార్కులు తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంగ్లీష్ మీడియంలోని బ్లూ ప్రింట్ను గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా తెలుగు మీడియంలోకి తర్జుమా చేసి మూల్యాంకనం చేసేవారికి ఇచ్చారు. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది. అందుకే టాప్ 100 గ్రూప్ 1 టాపర్లలో తెలుగు మీడియం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఉర్దూ మీడియంలో మెయిన్స్ రాసిన 9 మంది అభ్యర్థుల్లో 450కి పైగా మార్కులు సాధించిన వారు ఎంతమంది ఉన్నారని కమిషనర్ ప్రశ్నించారు. వారిలో ఒకరికి జనరల్ ఎస్సీలో అత్యధికంగా 97.5 మార్క్స్ వచ్చాయని, జనరల్ ఎస్సీలో ఇదే టాప్ స్కోర్ అని తెలుస్తుందని, దీనిపై టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ మూల్యాంకనం 2 విడతల్లో వేర్వేరుగా జరిగింది. తొలి విడతలో యూపీఎస్సీ ప్రమాణాలతో పేపర్లు దిద్దారు. చాలామంది అభ్యర్థులకు 40% మార్కులు కూడా దాటలేదు. దీంతో రెండో విడత మూల్యాంకనంలో ఉదారవాదాన్ని ప్రదర్శించారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 మూల్యాంకనంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులకు రాసిన లేఖను మీడియా ముందు ప్రదర్శించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ మాట్లాడుతూ 200లకు పైగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ పేపర్లో విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంపై అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ అధ్యాపకులతో మూల్యాంకనం చేయించడం వల్ల ఈ దారుణం జరిగింది. రీకౌంటింగ్ కాదు, 20,100 సమాధాన పత్రాలను అర్హులతో రీవాల్యుయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. వ్యాపం కుంభకోణాన్ని మించి గ్రూప్ 1 నిర్వహణలో స్కామ్ జరిగిందని తెలంగాణ విటల్ తీవ్రంగా ఆరోపించారు. పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు ఈ సందర్భంగా తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిరుద్యోగుల ఊసురుతోనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ విస్మరించవద్దని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఇక నెక్స్ట్, గ్రూప్ 1 ఫలితాల్లో కుట్ర, తెలుగు మీడియం విద్యార్థులకు మొండి చేయి. ఇంగ్లీష్ మీడియం రాసిన వారికే ర్యాంకులు, టాప్ 100 ర్యాంకులన్నీ వారే. జీఆర్ఎల్ను ప్రకటించని కమిషన్, ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ను ట్రూ ట్రాన్స్లేట్ చేసిన టీజీపీఎస్సీ, మెయిన్స్లోని తెలంగాణ పేపర్ను ఆంధ్ర ప్రొఫెసర్స్తో వాల్యుయేషన్, 4-5 పేపర్ల మూల్యాంకనం పైన అనుమానాలు, ఒక్కో వాల్యుయేటర్కు రోజుకు 80 పేపర్ల మూల్యాంకనం, మెయిన్స్ పరీక్షలో ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు, ఒక్కో ప్రశ్నకు జవాబు 2-3 పేజీల్లో, మూల్యాంకనం కేవలం 25 సెకండ్లలోనే పూర్తి, 5 ప్రశ్నలకు 6 నిమిషాలు మాత్రమే. మెయిన్స్ లాంటి పరీక్షల్లో మూల్యాంకనానికి 6 నిమిషాలు సరిపోతాయా? ఇంగ్లీష్ మీడియం రాసిన వారికి మాత్రమే న్యాయం, విద్యార్థులకు తీవ్ర అన్యాయం అంటూ నా తెలంగాణ అనే పేపర్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఫలితాల్లో కుట్ర జరిగిందా? అందుకే జీఆర్ఎల్ లిస్టును విడుదల చేయలేదా? మూల్యాంకనంలో జరిగిన విధానంలో లోపాలు ఉన్నాయా అంటే మేధావి వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవలే గ్రూప్ 1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. దాంట్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. కానీ జీఆర్ఎల్ను విడుదల చేయకపోవడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెయిన్స్లోని 4, 5, 6 పేపర్ల వాల్యుయేషన్లోనూ లోపాలు జరిగాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఇంగ్లీష్ మీడియం వారికే టాప్ 100 ర్యాంకుల్లో 80కి పైగా వచ్చినట్టు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీరిపై నిరుద్యోగ మేధావి వర్గం కూడా స్పందించడం, రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తుండడంతో గ్రూప్ 1 ఫలితాల్లో కుట్ర జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుతుంది. ఇంగ్లీష్ మీడియం వారికే ర్యాంకులు,
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో 12,000కు పైగా ఇంగ్లీష్ మీడియం, 7,800 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాశారు. మరో 9 మంది ఉర్దూ మీడియంలో పరీక్షలకు హాజరయ్యారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే టీజీపీఎస్సీ కమిషన్ మెయిన్స్ పేపర్ల వాల్యుయేషన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ను ఇంగ్లీష్లో రూపొందించారు. దాన్ని ఉన్నట్టుగానే తెలుగులోనికి ట్రూ ట్రాన్స్లేట్ చేశారు. ఉదాహరణకు గూగుల్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేస్తే ఎలా వస్తుందో అలాగే ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ను తెలుగు నకలు రూపొందించితే అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది. ఇది తెలుగు మీడియం విద్యార్థుల కొంప ముంచుతున్నది. బ్లూ ప్రింట్లో ట్రూ ట్రాన్స్లేట్ చేస్తే అర్థం అయ్యే పరిస్థితి ఉండదు. బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి సమాధానానికి సరిపోలే అవకాశం ఉండదు. దాంతో వారికి అన్యాయం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరో సమస్య వారి పాలిట శాపంగా మారింది. వేరే రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లతో పేపర్లను దిద్దించారు. ఉదాహరణకు మెయిన్స్లోని 6వ పేపర్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లకు తెలంగాణ పేరుతో అంత భావోద్వేగ సంబంధాలు ఉండవు. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తే సమాధానానికి సంబంధించిన పూర్తి అవగాహనతో మూల్యాంకనం జరుగుతుంది. కానీ బ్లూ ప్రింట్లోని సమాధానానికి అభ్యర్థి జవాబును పోల్చితే ఖచ్చితంగా సరిపోలే అవకాశం ఉండదు. ఉద్యమం సాగిన విధానంపై తెలంగాణ ప్రాంత ప్రొఫెసర్కు పూర్తి స్థాయిలో పరిశీలించి మార్కులు వేసే అవకాశం ఉండేది. ఇది కూడా వారికి ఇబ్బందికరంగా మారిందంటూ ఇక 4-5 పేపర్ల మూల్యాంకనం పైన కూడా అనుమానాలంటూ మెయిన్స్లోని 4-5 పేపర్ల మూల్యాంకనం పైన కూడా అనుమానాలు ఉన్నాయి. 5వ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ సబ్జెక్టులు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఇక్కడ మూల్యాంకనం చేయించిన విధానం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. కమిషన్ వాల్యుయేషన్ను అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అప్పగించింది. ఇక్కడ విషయం ఏంటంటే గ్రూప్ 1 స్థాయి పేపర్ దిద్దే క్రమంలో ఎంతో అనుభవం, నైపుణ్యం ఉండాలి. ఎందుకంటే వారు రేపు రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు. 5వ పేపర్లోని అంతర్భాగమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ అంశంలో డిగ్రీ పరిధిలో ఉండదు. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పరిజ్ఞానం ఉండే అవకాశమే లేదు. కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీలో ఉంటుంది. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో వారు ఏ రకంగా ఈ పేపర్లు దిద్దుతారనేది నిరుద్యోగుల ఆవేదన. 5వ పేపర్లో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఒక్కో వాల్యుయేటర్కు రోజుకు 80 పేపర్ల మూల్యాంకనకర్తకు వాల్యుయేషన్ చేసేందుకు రోజుకు ఒక్కో రోజు 80 పేపర్లు అందిస్తారు. దాంట్లో రోజంతా పనిచేసిన 8 గంటలకు మించదు. 8 గంటల్లో ఒక వ్యక్తి 80 పేపర్లను దిద్దడం సాధ్యమవుతుందా అంటే అయ్యే పరిస్థితి లేదు. పైగా ఈ 8 గంటల్లోనే లంచ్, ఇతర బ్రేక్ వ్యవహారాలు కూడా కలుపుకొని చూడాలి. వాస్తవానికి జూనియర్ కాలేజ్ లెక్చరర్కు రోజంతా కలిపి 20 పేపర్లు ఇస్తారు. అలాంటిది గ్రూప్ 1 స్థాయిలో పేపర్లను దిద్దడం ఏ స్థాయిలో ఉండాలి అనేది ఇక్కడ ఆలోచించాలి. మరి మార్కుల కోసం రాసేది గ్రూప్ 1 మరి జీవితాల కోసం రాసేది దాదాపు 2011 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కూడా విధులు నిర్వహించే సమయం 8 గంటలు. దాన్ని నిమిషాల్లోకి మారిస్తే 480 నిమిషాలు. 80 పేపర్లను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో పేపర్పై మూల్యాంకనం చేసేది కేవలం 6 నిమిషాలు మాత్రమే. దాని మార్కుల విలువ 50. 5 పేపర్ల అభ్యర్థికి ఒక్క పేపర్కు తక్కువ 2 నుంచి 3 పేజీల సమాధానాన్ని రాస్తారు. ఈ పద్ధతిని 5 పేపర్లకు 15 పేజీలు దిద్దాల్సి ఉంటుంది. 15 పేజీలను 6 నిమిషాలకు లెక్కిస్తే 25 సెకండ్ల నుంచి 30 సెకండ్లలో దిద్దారు. అంటే మూల్యాంకనం ఏ విధంగా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎలాంటి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఒక విధానాలు పాటించకుండా ఒక వాల్యుయేటర్కు రోజు 80 పేపర్లు ఇవ్వడం జరిగింది. మరి వారు ఏ విధంగా దిద్దారు, అసలు ఆన్సర్స్ రాసినవి చూసిర్రా, చూడలేదా, ఇంగ్లీష్ మీడియంలో ఏదో ఇట్లా రాసి మార్కులు వేసిర్రా అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో ఈ వార్త రాయడం జరిగింది. మరి మెయిన్స్ లాంటి మూల్యాంకనం ఇలానా? గ్రూప్ 1 లాంటి అత్యున్నత ప్రతిష్టాత్మకమైన పేపర్లను ఈ విధంగా దిద్దితే నాణ్యమైన అభ్యర్థులను ఏ విధంగా తయారు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అత్యున్నత ఉద్యోగ కమిషన్ యూపీఎస్సీ రాష్ట్రానికి వస్తే తెలంగాణలో అత్యున్నత రిక్రూట్మెంట్ బోర్డు టీజీపీఎస్సీ. ఇటువంటి బోర్డు ఎంత పగడ్బందీగా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, నిరుద్యోగులకు ఎటువంటి సందేశం ఇస్తుంది, రాష్ట్రంలో ఉద్యోగుల కర్మాగార నాణ్యతపై దేశంలో పరువు పోయే పరిస్థితి దాపురించింది. ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ కారణంగా వారికి మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉంది. పైగా తెలుగు మీడియం వారికి బ్లూ ప్రింట్, ట్రూ ట్రాన్స్లేట్
మూల్యాంకన తప్పిదాలు వంటి కారణాల వల్ల తీవ్ర అన్యాయం చోటు చేసుకుంది. జిఆర్ఎల్ లిస్టును ప్రకటించిన కమిషన్. సాధారణంగా ఏ పరీక్షల ఫలితాలు ప్రకటించినా మార్కులు రిజర్వేషన్ ఆధారంగా జిఆర్ఎల్ జాబితాను రూపొందిస్తారు. కానీ టీజీపీఎస్సీ మాత్రం ర్యాంకులను ప్రకటించలేదు. కేవలం అభ్యర్థి లాగిన్ ద్వారా మాత్రమే మార్కులు తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అనుమానాలు ఏమైనా ఉంటే రీకౌంటింగ్కి మాత్రమే అవకాశం ఇచ్చారు. నిజానికి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మళ్ళీ మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. కావున వ్యూహాత్మకంగా టీజీపీఎస్సీ కేవలం రీకౌంటింగ్కి మాత్రమే అవకాశం ఇచ్చింది. దీనిపైన అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటూ ఇక్కడ మరి గ్రూప్ 1లో జరిగినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు జరిగినటువంటి తీవ్ర అన్యాయం పైన వివిధ పత్రికల్లో ఈరోజు వార్తలు రావడం జరిగింది. ఇక కేరళ విద్యా విధానాన్ని అధ్యయనం చేయాలి, జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించాలి అంటూ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మరి శాసనమండలి సమావేశంలో వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనం చూడాలి. కేరళ విద్యా విధానాన్ని అధ్యయనం చేయాలని ఎమ్మెల్సీ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం సందర్భంగా మంగళవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ కేరళలో అమలు చేస్తున్న మాదిరిగా ఉద్యోగ భర్తీ విధానం బేసిక్గా ఉందని కితాబిచ్చారు. కేరళ సర్కారు జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించిందని, ఫలితంగా ప్రతి ఏడాది ఎంతమంది ఉద్యోగ విరమణ పొందుతారో అంతమందిని తిరిగి నోటిఫికేషన్ల ద్వారా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటారని పేర్కొన్నట్టుగా మరి ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఉద్యోగాల కొరత ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ సర్కారు జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ భర్తీ కసరత్తు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. మరి కేరళ మాదిరిగా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించాలని మరి ఎమ్మెల్సీ కోదండరాం గారు శాసన మండలి సమావేశంలో పేర్కొనడం జరిగింది. రెండో గవర్నమెంట్లో ఒక ఉద్యోగం ఇవ్వలే, ఉద్యోగాల భర్తీలో కేరళ తరహా విధానం చట్టం చేయాలి శాసన మండలిలో ఎమ్మెల్సీ కోదండరాం. ఇది ఇంతకుముందు చదివిన వార్తే మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక 588 మందికి నియామక పత్రాలు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్. 19న నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రిక్రూట్మెంట్ సర్కారు నిర్ణయం పైన పలువురు హర్షం. విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో కారుణ్య నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి 588 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందించడానికి రంగం సిద్ధం చేసింది. వారికి ఈ నెల 19న రవీంద్ర భారతిలో కారుణ్య నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. మరి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 588 పోస్టులకు సంబంధించిన కారుణ్య నియామక పత్రాలను 19న సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం. రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలో అన్ని అవకతవకలే ఉన్నాయని, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇటీవల కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. మార్చి 10న వచ్చినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ఒక సామాన్య పౌరుడికి చూపించినా కూడా తప్పులు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం చర్యల వల్ల సంవత్సరాల తరబడి పరీక్షల కోసం సన్నద్ధమైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3లో జిఆర్ఎల్ స్పష్టంగా ప్రకటించిన ప్రభుత్వము గ్రూప్ 1లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జిఆర్ఎల్ ఇచ్చి పబ్లిక్ డొమైన్లో పెడితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తేటా తెల్లమయ్యేదని, దీని వెనక కుట్ర జరిగినట్టు తెలుస్తుందని విమర్శించారని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో సైతం జిఆర్ఎల్ ప్రస్తావన రాలేదని, ఇందులో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నపత్రాలను ఎవరితో దిద్దారన్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలన్నారు. పేపర్లు దిద్దే వ్యక్తుల యొక్క అర్హతలు, బ్యాక్గ్రౌండ్ ఏమిటని బహిర్గతం చేయాలన్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దిద్దించామని చెబుతున్న ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో ఎంతవరకు శాస్త్రీయత ఉందో వివరించాలని పేర్కొన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి బ్లూ ప్రింట్ గూగుల్లో ట్రాన్స్లేట్ చేసినదిగా తెలిసిందని, తద్వారా ఆ తెలుగు మీడియం విద్యార్థులకు ఏ న్యాయం జరుగుతుందని తాము అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించారన్న సమాచారం తమ వద్ద ఉందన్న ఆయన టాప్ 100 మెంబర్స్లో ఎంతమంది తెలుగు మీడియం, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం విద్యార్థులు ఉన్నారో చెప్పాలని పేర్కొన్నారు. ముఖ్యంగా టాప్ 100 విద్యార్థుల ప్రశ్నపత్రాలను ఎక్స్పర్ట్ కమిటీ వేసి మరోసారి దిద్దించాలని డిమాండ్ చేశారంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక
1.20 లక్షలు దాటిన వెబ్సైట్ అప్లికేషన్లు. రాష్ట్రంలో బీటెక్, బీ ఫార్మసీ, బీఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి టీజీ వెబ్సైట్ అప్లికేషన్లు 1,00,000 దాటాయి. మరి శనివారం సాయంత్రానికి 1,20,333 అప్లికేషన్లు వచ్చినట్టు వెబ్సైట్ కన్వీనర్ దీన్ కుమార్ తెలియజేస్తున్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ దరఖాస్తులు 1.20 లక్షలు దాటినట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. కారుణ్య నియామకాలు 588 మందికి ఉద్యోగాలు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 588 కారుణ్య నియామకాలకు సంబంధించిన వార్త మనం ఇంతకుముందు చదివాము. 56,000 మందికి నియామక పత్రాలు ఇచ్చిన సర్కారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో ముగిసిన చర్చ. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన శాసన మండలిలో శనివారం చర్చ ముగిసింది. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాగానే మరి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. మరి ఈ సందర్భంగా చర్చ సందర్భంగా ఏడాది కాలంలోనే 56,000 ఉద్యోగాలను భర్తీ చేయడం అభినందించదగ్గ విషయమని, మరి తమ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని మరి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంలో చర్చ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా అక్కడ చూడాలి. సర్కార్ బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ 3, 4, 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల బోధన. ఇందూరులోని 44 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం. స్టూడెంట్స్కు మొదట ఏబీసీ గ్రేడింగ్, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో టీచింగ్. ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్కు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి బోధనకు 44 ప్రైమరీ స్కూల్స్ను ఎంపిక చేసింది. ప్రాథమిక పాఠశాలలో పూర్తి స్థాయిలో కంప్యూటర్ లేకపోవడంతో ఉన్నత పాఠశాల పరిసరాల్లోని ప్రాథమిక పాఠశాలను మొదట సెలెక్ట్ చేసింది. ఈ స్కూల్స్లోని 3rd, 4th, 5th తరగతి విద్యార్థులకు బ్యాచ్ల వారీగా కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యను అందించనున్నారని, మరి ఈ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినూత్నమైన బోధనా విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముందుగా నిజామాబాద్ జిల్లాలోని 44 ప్రైమరీ స్కూల్స్ను ఎంపిక చేయడం జరిగిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక ఓయూలో ధర్నాలు, ఆందోళన పైన నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇకపై ధర్నాలు, ఆందోళనలపైన నిషేధం విధిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ నెంబరు MR 155ని జారీ చేశారంటూ మరి ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలపైన నిషేధం విధిస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రకటించినట్టుగా ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ధర్నాలు, ఉద్యమాలు ఆపకుండా ఎంతకాలం ఆపగలుగుతారు విద్యార్థుల నుంచి? ఏప్రిల్ 7 నుంచి 15 వరకు 10 మూల్యాంకనం 10th ఎగ్జామ్స్కు వాల్యుయేషన్ ఏప్రిల్ 7 నుంచి 15 వరకు జరగనుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఒంటిపూట బడుల్లో హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్లో స్వల్ప మార్పులు అంటూ కొత్త టైమింగ్స్ను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అంటూ రాష్ట్రంలో శనివారం నుంచి ప్రారంభమైన ఒంటిపూట బడుల టైమింగ్స్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో జారీ చేసిన టైమింగ్స్ ప్రకారం ఉదయం 8 గంటలకు పాఠశాలల ప్రార్థన సమయంగా భావించారు. దీంతో టైమింగ్స్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ కొత్త టైం టేబుల్ను జారీ చేశారు. దీని ప్రకారం 7:45 మొదటి బెల్ కొట్టనుండగా 7:50 ప్రార్థన సమయంగా నిర్ణయించి ఉదయం 8 గంటల నుంచి క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించారంటూ మరి హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్లో కొద్దిగా స్వల్ప మార్పులు చేసినట్టుగా అక్కడ ఇవ్వడం జరిగింది. 19న సీఎం చేతుల మీద కారుణ్య నియామక పత్రాలు మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇక ఉదయం 7:45 బడిగంట మొగాలి, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి స్పష్టత అంటూ మనం చూడడం జరిగింది. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు నిరాకరణ ఈఏసీ సమావేశంలో స్పష్టం చేసిన పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఇది కరువు పీడిత కృష్ణా పరివాహక రైతులకు ఊరట అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది నీటిని రాయలసీమకు తరలించేందుకు నిర్మిస్తున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించింది. గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈఏసీ ప్రాజెక్టు అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసినటువంటి ఈఏసీ మినిట్స్లో పలు అంశాలను పేర్కొంది.
తెలంగాణకు చెందినటువంటి గవినోల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలు చేసినటువంటి కేసులో ఎన్జిటి ఉత్తర్వులపైన ఈఏసీ చర్చించింది. పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని మరి మొత్తానికి కృష్ణానది నీటిని వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మరి ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ నుంచి డిపార్ట్మెంట్ నుంచి అనుమతి రాలేదని, మరి ఇది తెలంగాణలో కృష్ణానది పైన ఆధారపడినటువంటి కరువు ప్రాంతాలకు తీవ్ర ఊరటనిచ్చే అంశమని మరి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఈ న్యూస్ను చూడాలి. మరో 212 కేజీబీవీల్లో ఇంటర్ విద్య సానుకూలంగా స్పందించిన కేంద్ర విద్యాశాఖ రాష్ట్రంలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి సమావేశం శనివారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ అధికారులతో జరిగిందని, మరి మరో 12 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ను ప్రవేశపెడుతున్నట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక అంగన్వాడీలకు మే 1 వరకు ఒంటిపూట బడులు, అంగన్వాడీ స్కూల్స్కు మే 1 వరకు వేసవి దృష్ట్యా హాఫ్ డే స్కూల్స్ నిర్వహిస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 30 ఏళ్లుగా రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి విజయపాల్ రెడ్డి డిమాండ్ చేశారంటూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయొద్దు, వెంటనే పూర్తి చేయాలని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ జూలై 31 వరకు గడువు అంటూ మరి వచ్చే గణతంత్ర దినోత్సవాన్ని 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందించే పద్మ అవార్డుల దరఖాస్తులను కోరుతున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం. బీసీ గురుకుల పాఠశాలలో 6th, 7th, 8th, 9th తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలియజేస్తున్నట్టుగా, మరి బీసీ గురుకులలో బ్యాక్లాగ్ సీట్లకు సంబంధించి 6th, 7th, 8th, 9th క్లాసెస్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24న ఎంట్రన్స్ టెస్ట్ ఉంటున్నట్టుగా నిర్వహిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. ఇక ఇంటర్ జువాలజీ పరీక్షలో మళ్ళీ తప్పుడు ప్రశ్నలు, స్పష్టత లేని ప్రశ్నలు వచ్చాయి. 8 మార్కులు కోల్పోతామని విద్యార్థులు మరి వారి యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టుగా ఇక్కడ మరి ఇంటర్మీడియట్ జువాలజీ పేపర్లో తప్పు ప్రశ్న రావడంతో 8 మార్కులు కోల్పోతామని వారు భావిస్తున్నట్టుగా ఆందోళన చెందుతున్నట్టుగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక కొమ్మాల జాతరలో ఉద్రిక్తత, బారాస కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో జరుగుతున్నటువంటి కొమ్మాల జాతర, మనం కరెంట్ అఫైర్స్ పరంగా కొమ్మాల జాతర వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఐటీఐలో యువతకు ఉపాధి కల్పించే కోర్సులు, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ అని, మరి ఐటీఐలో యువతకు ఉపాధి ప్రస్తుత ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్కి అనుగుణంగా ఉపాధికి లభించేటువంటి అధునాతన కోర్సులు ప్రవేశపెట్టినట్టు అక్కడ న్యూస్ మనం చూడాలి. రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, 5 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలు, నోటిఫికేషన్ జారీ. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయని, మరి ఇక్కడ గరిష్టంగా 3 లక్షల వరకు రుణాలు అందించనున్నారని, మరి స్వయం ఉపాధి పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు గరిష్టంగా 3 లక్షల రూపాయలు రుణాలు అందించనున్నట్టు అక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక భారత మూలాలు ఉన్నటువంటి 2 మహిళలకు కెనడా క్యాబినెట్లో మళ్ళీ స్థానం. ఆరోగ్య శాఖ మంత్రిగా ఒకనాటి నర్సు. భారత మూలాలు ఉన్నటువంటి 2 మహిళలు కెనడా నూతన క్యాబినెట్లోనూ స్థానం పొందారు. జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని గత మంత్రివర్గంలో ఉన్న వీరిద్దరిని నూతన ప్రధాని మార్క్ కార్నీ కూడా మంత్రులుగా ఎంపిక చేసుకున్నారు. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేడాలు శుక్రవారం మార్క్ కార్నీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారని, మరి భారత సంతతికి చెందిన వీరు గతంలో మరి మంత్రులుగా ఉండగా ప్రస్తుత కార్నీ మంత్రివర్గంలో చోటు సంపాదించారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాట్స్ తెలుగు సంబురాలకు చంద్రబాబుకు ఆహ్వానం. జూలై 4, 5, 6 తేదీల్లో అమెరికాలో నిర్వహణ. అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం నాట్స్ 2 ఏళ్లకోసారి నిర్వహించే సంబురాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతినిధులు ఆహ్వానించారు.
ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బీసీ బిల్లుపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వకులాభరణం కృష్ణమోహన్ రావు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 17న బీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే అమల్లో అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు శనివారం తెలియజేశారు. మరి 17న ఈ బడ్జెట్ సెషన్స్లోనే బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మరి ఆ బిల్లును సమూలంగా మంచిగా జాగ్రత్తగా పరిశీలించి బిల్లును ప్రవేశపెట్టలేదంటే మరి వివిధ టెక్నికల్ అంశాలు వచ్చి బిల్లు మరి అమలులో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఇక్కడ న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4% కోటా అంటూ ఇక్కడ కర్ణాటక కేబినెట్ ఆమోదించినట్టుగా ఇవ్వడం జరిగింది. ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4% కోటాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ను సిద్దిరామయ్య సర్కారు సవరణ చేసిందంటూ ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4% రిజర్వేషన్ను ప్రవేశపెట్టింది. ముస్లింలు ఎక్కువగా ఉండే కేటగిరీ 2Bకి కేటీపీపీ చట్టం కింద రిజర్వేషన్ పాలసీని విస్తరిస్తున్నామని సీఎం సిద్ధు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకు ఎస్సీలు, ఎస్టీలు కేటగిరీ 1, కేటగిరీ 2A కింద వారికి రిజర్వేషన్ ఇచ్చారు. మరి ప్రభుత్వ టెండర్లలో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెడుతూ కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ మనం వార్తను చూడాలి. ఇంతటితో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ను మనం పూర్తి చేసుకున్నాం. మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.